ఇప్పుడు ఏమన్నా కూడా బొల్లి వెళ్తున్నాడా? ఇదిగో ఫ్రెండ్స్ చూడండి ఇప్పుడు ఎట్లా వెళ్తున్నాడు గురుస్వామి. ఈ వీడియో తీసుకొని మీ అమ్మ చూపిస్తా సాక. అవి రాలింది ఈ చెట్టు కాదురా, అవతల చెట్టువా. ఆతల చెట్టా? వర్షాకాలం అయితే ఇంకా ఎక్సలెంట్లో ఉంటది. ఇంకో 2 రాల్చుకునే నిజంగా తాడి చెట్టుకి 100 సంవత్సరాలు బతుకుతుంది నికరం కదా. ఏదో చేస్తున్నారు తాడు కప్పుకొని. ఇందాకైనా ఆ తాటి పండ్లు కనబడుతున్నాయి చూసేదానికి. ఇప్పుడు ఆ తాటి పండు ఏడున్నదని కూడా కనుక్కోలేకపోతున్నాం. బా అసలు మాకు ఇస్తారా సార్? మాయ కూడా బాగా గాలేదు మీరే కదా. దానికి అప్పుడు రుచి టేస్ట్ మొత్తం ఉంటాయి. తీసుకున్నాడు. సంవత్సరానికి ఒకసారైనా తాటి పండు, నేరేడు పండు, తాటికాయ, గొంజు పుళ్ళు అన్ని టేస్ట్ చేయాలంట. మావ చెప్తుంటది. వెల్కమ్ టు శ్రీరామ్ ఫుడ్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మరో కొత్త ఇంట్రెస్టింగ్ వీడియో చేస్తున్నాం. వీడియోలోకి వెళ్ళే ముందు మన వీడియోని ఇంకా ఎవరైనా లైక్ చెప్తే లైక్ చేయండి. అలానే ఛానల్ కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్ మీకు గుర్తుందో లేదో, నేను వచ్చేసి మనం తాటి పండ్లు అయితే వచ్చి కాల్చుకున్నాము. అది మళ్ళీ ఇప్పుడు వచ్చినాము. ఇప్పుడు వచ్చేసి మనకి ఇంతకు ముందు తాటికాయలు అయితే అయిపోయినాయి. ఇప్పుడు వచ్చి తాటి పండ్లు సీజను. ఇప్పుడు మేము 4 రోజుల నుంచి అయితే అనుకుంటాను వచ్చి ఇక్కడ తాటి పండ్లు వేరుకొని వీటిని కాల్చుకొని అయితే తిందాం అనేసి. అవి మామూలుగా అయితే కాల్చుకొని తింటుంటే చాలా చాలా బాగుంటాయి. ఇప్పుడు మేము అనుకుంటాను ఏంటంటే 4 రోజుల నుంచి అవి కాల్చుకొని ఎలా తినాలనుకున్నాం. కాకపోతే అవి కుదరటం లేదు. ఇప్పుడు ఈ రోజు వచ్చేసి పంతం పట్టుకొని అయితే వచ్చి కాల్చుకొని తిందాం అనుకున్నాం. ఇప్పుడైతే ఇగో చెట్లు అయితే అన్ని చెట్లు అయితే తాటి పండ్లు అయితే ఉన్నాయి. అవి కానీ అవి రాలేదు. మన వాళ్ళు ఎక్కి వీటిని అయితే కోస్తా అంటున్నారు. ఇప్పుడు మన వాళ్ళు కాడ ఎక్కిపించి ఆ తాటి పండ్లు అయితే రాలిపించి ఇప్పుడైతే కాల్చుకొని తిన్నాం. వీడియో ముడి చాలా ఇంట్రెస్టింగ్ అయితే ఉంటుంది. వీడియోకి అయితే వెళ్దారండి ఫ్రెండ్స్. ఫస్ట్ మేము ఏమనుకున్నామంటే ఇక్కడ తాటి చెట్లు ఎక్కువ ఉంటాయి. ఇంకా తాటి పండ్లు ఎక్కడ ఏ చెట్టు కింద రాలుంటాయి అనుకున్నాం. కాకపోతే ఇక్కడికి వస్తే ఏ చెట్టు కింద అయితే తాటి పండ్లు రాలేదు. ఏ చెట్టు అంటే కానీ మేము అక్కడ ఎత్తకలేదులే. ఫస్ట్ ఇక్కడికే రాగానే ఇక్కడికే వచ్చాము. ఇక్కడ రాలుంటాయి అనుకున్నాం కానీ ఇక్కడ రాలేదు. కొరవ అక్కడ చెట్లు అయితే ఉన్నాయి. అక్కడ కూడా రాలుంటాయి చూద్దామనండి. పద 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 ఆడగాని రాలేకపోతే సీరాని ఎక్కిపిస్తాయి. ఈరోజు మొన్న ఏదో అన్నాడు కదా తాటి చెట్టు ఒకసారి ఎక్కాలని. ఎరా అది నువ్వే దానికి ఇప్పుడు మొన్న అనింది ఎవరు? జీవితంలో ఒక్కసారైనా తాడి చెట్టుకి దిగతానండి ఎక్కిస్తా చూద్దాం. సరే గాని ఇప్పుడు ఆడ పొరపాటున రాలే ఉండవు. తాడి చెట్టు ఎక్కాలా, మన కత్తి గిత్తి అని తెచ్చుకోపోతే అప్పుడెట్టా? మనకి స్పెషలిస్టులు ఉన్నారు కదా, తట్టి చెట్లే రాలిపోతాయిలే. ఇంకా ఈ పండు సీజనే కదయ్యా. చూద్దాం అడిపి చూసి ఫస్ట్ రాలుంటే ఏరుకున్నాం, రాలేకపోతే ఎక్కాల్సిందే. చెట్లు చూసేదానికని దండిగా ఉన్నారు ఆయన. అసలు లెక్క ప్రకారం అయితే ఈ సీజన్ వచ్చినప్పుడు అయ్యా రాలిపోండాలా. అదేందో ఈసారి ఇవన్నీ మనం తిన్నాటివే కదా. ఇవన్నీ మనం తిన్నా కింద రాలిపి ఉండేటివన్నీ అంతకుముందు మేము తిన్నాటివి. ఆడ ఆజుకి కానీ లేదురా. లేదా సక్క అసలు ఈ పాటికి రాలిపోండాలయ్యా. ఇవ్వరాడా అప్పుడు రాలున్నాయా? రాలుంటే ఇవన్నీ తినేస్తున్నారు కూడా. ఉంటుందిరా ఖచ్చితంగా. అబ్బా అయినా వాసన చూడట్టు వస్తుందా? ఏవి తినున్నాయి? కోతులా? ఇవ్వండి ఆల్రెడీ తినేస్తున్నాయి. అట్ట కూడా మన ఊళ్ళో కోతులు కదా. కోతులు లేవు. అప్పుడు బర్రెలు తింటలా రాలుంటే బర్రెలు తినట్టే. అది గోడ ఒకటి రాండ్రా. తాడి చెట్లు ఎక్కాలంటే ఇంకా లచ్చం ఏనో ఎకరా లచ్చం లచ్చం రారా లచ్చం లచ్చం నాది పనికి ఎందుకు తీసుకున్నాం అంటే తాడి చెట్లు ఎక్కుతారనే. ఎక్కడికొచ్చి నా వల్ల కాదా అని ఇంక శ్రీరామ్ ఎక్కిస్తారా? శ్రీరామ్ ట్రై చేయరా. అసలు నాకు అది అన్నం కూడా అందదు. ఒకసారి ట్రై చేయి. అబ్బా నువ్వు ఎక్కితే అసలు థమ్సప్ 2 గంటలు తీస్తారా? అందదురా. దాంతో పాటు మళ్ళీ ఎక్స్ట్రా ఒక 500 ఇస్తా. వద్దులే ఎందుకు రిస్క్ చేసి. 1000 రూపాయలు. సరే నాకు 100 రూపాయలు ఇస్తా. సరే ఇస్తారా? ఓకే ఏమిస్తా చెప్పు. 100 రూపాయలు ఇస్తారా? 100 రూపాయలా? నేను ఎక్తా పడుకో. నువ్వు కాదు ఓడు. ఎవడైతే మేమన్నా 100 రూపాయలు ఇస్తాను. సరే నీకు 500 ఇస్తాను. నీకు నువ్వు ముందు ఎక్కు జీపి. ఫ్రెండ్స్ ఇంకో ఫైనల్గా ఈ తాడి చెట్టుకి అయితే తాటికాయలు అయితే ఉన్నాయి. మాకు ఎందుకు డౌట్ వచ్చిందంటే అక్కడ రాలిపోయినాయి. అందుకనేసి ఇగో ఈ చెట్టుకి అయితే బాగుంటాయి అనేసి ఇంకా ఆ చెట్టుని అయితే ఎక్కిస్తున్నాను. క్వశ్చన్ అయితే ఉన్నాయి. ఇప్పుడైతే అశోక్ అయితే తాడి చెట్టు ఎక్కుతున్నాడు. ఎక్కితే 100 ఇస్తానన్నాడు. ఈ లేదంటే ఒకటి పని చెప్తాను. సరే ఎక్కిన కాలంలే
ఎక్కిన కాలానికా ఇంకా. ఊరు 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 ఎవరు చెప్తున్నావు నువ్వా ఇప్పుడు ఏమన్నా కూడా బొల్లి వెళ్తున్నాడా ఇదిగో ఫ్రెండ్స్ చూడండి చూడండి ఇప్పుడు ఎక్కేస్తాడు గురస్వామి అంతే కాడికి ఆగిపోయినాడు దేకు నిజంగానే బల్లి ఉందిరా బొల్లు ఉందా అదే నేను చెప్పింది బొల్లు ఉండదురా అని చెప్పిందా వెళ్ళిందిదా అది ఆడబద్ది అది పైన ఆడ బొల్లు ఉన్నాడు ఫ్రెండ్స్ కత్తి లేకుండా ఎక్కుతున్నా ఇప్పుడు కానీ రాలేదండి మళ్ళీ దిగాల మళ్ళీ ఎక్కాలా ఈ వీడియో తీసుకొని మీ అమ్మ చూపిస్తా సాక అబ్బా చీపి బో చీపి వాళ్ళ అమ్మ చిన్నం కొట్టారు ఫ్రెండ్స్ ఉంది అవ్వా ఇగో ఈ కోసం నుంచి దెబ్బ 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 ఆడదాకా ఎక్కేసాడు అది చూడు ఆడ ఎత్తెత్తుకుపోన్నాడు వ్యూ ఎంజాయ్ చేస్తున్నా కానీ కానీ గబాలు కానీ కాల్చినామంటే కాల్చుకొని గబ గబ తిందాం వెళ్ళాడు 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 అబ్బా అట్టా చేసి ఫైనల్గా నన్ను ఎక్కించినారు ఇంకా మనం ఏం చేయలేము ఏ నుంచి ఒకసారి వ్యూ చూడండి ఎంత బాగున్నదో వర్షాకాలం అయితే ఇంకా ఎక్సలెంట్లో ఉంటుంది ట్రాక్టర్లు మొత్తం ఇప్పుడే దున్నతా ఉన్నాయి క్లీన్ చేసుకుంటా వస్తా ఉన్నారు ఇంకా పైరు గీరు మొత్తం నాటుకునే దానికి ఫ్రెండ్స్ మీకు కనిపిస్తున్నా కనిపించలేదు అశోకైతే లోపలికి వెళ్ళిపోన్నాడు ఇదిగో లోపలైతే ఉన్నాడు అశోక రావట్లేదు రియా రావా రావట్లే అశోక్ గట్టిగా దండా పైకి ఎక్కితే కదా నేనా పైకి ఎక్కనే రాలేదంటే ఎట్టొస్తారయ్యా అశోక్ రాల్చినావా ఒకటి రాలింది చూడు ఒకటి సరిపోద్దా ఇంకోటి కానీ వాటం లేదు పైకి ఎక్కలా ఎంతో కష్టపడి తాటి చెట్టు ఎక్కి పైకి వచ్చి ఒక తాటికాయ రాల్చిన ఇంకెంత రాలొస్తున్నా కానీ ఒక్కడికంట రాలే కాకపోతే నేను చేసిన పని ఏంటంటే కింద రాలిపోయిన తాటి పుండ్లు ఇందాక చూసిపించాను కదా ఇవి వచ్చేసరికి అవతల చెట్టువే మీ అవతల చెట్టు ఎక్కినాను ఈ కింద అసలు ఒక్కడిగానే బండ్లా మళ్ళీ దిగి దాన్ని ఎక్కాలంటే అమ్మో బాబోయ్ అబ్బా చూడండి ఆడిపించాడు కనిపిస్తున్నారు కదా ఎర్ర బండి బ్లూ ప్యాంటు అవి రాలింది ఈ చెట్టు కాదురా అవతల చెట్టువా అవతల చెట్టా ఆహా ఈ చెట్టే రా నువ్వు రాల్చిందా ఆహా నేను రాల్సిందా ఇదే కానీ బాగా బండి ఉండేది అవతల చెట్టువి అవతల చెట్టా సరే గబ గబ దిగా చెట్టు ఎక్కి ఆడెక్కేదా కానీ దాంట్లోనే గాలి రాను ఎట్టోటి లేవా కాయలా ఉన్నాయి కానీ పండ్లది బాగా సరే 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 గబన్ దిగచ్చు దాంట్లోకి దానికి ఎద్దు ఒరే దాంట్లో రాల్చేతానికి నేను దాన్ని అనుకున్నాను రా ఎడ చేయాలి ఇప్పుడా దాంట్లో ఏం దాంట్లో మార్కుని అశోక ఆ తాడి చెట్ల నుంచి ఈ తాడి చెట్లకు మార్కుని స్పైడర్ మ్యాన్ ఏయ్ ఏయ్ తను తను తంతే వచ్చేస్తా కానీ రా పండ్లయి తండ్రా గట్టిగా తండ్రా పనిలేదు ఆ చెట్లాడు అంటే ఫ్రెండ్స్ బాగుండేది ఈ చెట్లాడు గట్టిగా ఉన్నాయంట కాయలు శ్రీరామ్ ఎట్టుంది ఆంధ్ర రే మరి రే ఇప్పుడు నేను మళ్ళీ దీన్ని దిగి దాన్ని ఆడెక్కేదిరా అబ్బా నడువులు పట్టేసినాయి ఇలా అవుతుంది అనేసి అసలు అనుకోలే కాకపోతే ఆ నుంచి మాత్రం వ్యూ ఎక్సలెంట్ హైలైట్ ఏమో ఇది మొత్తం చెరువు మనం చేపలు పట్టే చెరువు అటు సైడ్ ఉండేది ఫ్రెండ్స్ తాటి చెట్లకి మా మీద ఎంత ప్రేమో ఇప్పుడే అనుకుంటాను ఈ తాటి కాయలు లేవు ఎట్ట బాగా అనుకుంటాను ఇంతలో అయితే ఈ చెట్టు అయితే దర్శనం ఇచ్చింది ఇంకో ఇప్పుడే పడ్డది ఉండు ఇదిగో 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 కనిపిస్తుందా ఇదిగో ఇప్పుడే పడ్డది పండు నలిగిపోయింది పడంగానే అశోక్ ఆ తాటి చెట్లు అయితే ఉన్నాడు ఈ తాటి చెట్లు ఇంచి పండు రాలింది లక్ష్యం ఇలాంటి 2 రాయలు కానీ రాలితే చాలు ఈ విధంగా 2 సార్లు కానీ రాలితే అశోక్ అయితే ఈ తాటి చెట్టు ఎక్కి కాయ అయితే రాల్చాడు ఆ లోపలే మనకు 2 ఆ పక్క అయితే 2 చెట్లు అయితే తాటికాయలు అయితే రాలినాయి ఇదిగోండి ఇది పెద్ద తాటికాయ ఇది చిన్న తాటికాయ
ఇది చిక్కుల తాటికి. ఈ చిక్కుల తాటికాయ దాన్ని ఎంత కాల్చినా కూడా అది ఉడకదు, ఉడకన పరిస్థితి. చూసుకోకపోతే ముందుగా దీన్ని ఎక్కాలని దీన్ని ఎక్కేస్తే ఇప్పుడు ఎక్కేదన్నా అది ఏముంది, సింపులే కదా. సింపులేనా? దాని ఎక్కువ ఆ చిన్న సారి చెట్టు, ఒక చెట్టు ఎక్కి దిగితే నీకు తెలుస్తుంది దాని సిచ్యువేషన్ ఎట్లుంటుందో. అది అంతలేదే స్పైడర్ మ్యాన్ బాగుంటా. అలుపు వస్తుంది కానీ మనకేం సరిపోతాయి అనుకుంటున్నా. అవి 2 చాలవా? సరిపోతాయి. ఇంకేమైతే ఇంకో 2 రాల్చుకున్నా మేలే. ఇంకో 2 రాల్చుకున్నా మేలే. ఇంకో 2 రాల్చుకునే తాడి చెట్టు చూడరా ఎంత గౌరవం మన మీద. ఫ్రెండ్స్ నిజంగా నేను ఎక్స్పెక్ట్ చేయలేకపోయినాను. వాడు మాట్లాడుకుంటాను అప్పుడే రాలేదు. ఇది 2వ తాటికాయ. అసలు ఏం అసలు తాడి చెట్టుకు 100 నూరేళ్ళు రా హౌస్ ఏదంటలా చాలు నాయన. ఇంకా నా వల్ల ఒక్క పర్సెంట్ గానీ ఎనర్జీ లేదు ఎక్కేదానికి. టయానికి ఇంకా 3 తాటి చెట్లు ఎత్తుకున్నా, తాటికాయలు ఎత్తుకుని వచ్చి ఆడ బాంబండి. ఇంకా పదమండి కాలద్దాం. శ్రీరామ్ చెప్పా సార్. ఏమందలా నిజంగా ఆ తాడి చెట్టుకి 100 సంవత్సరాలు బతుకుతుంది నికరం కదా. అవ్వా ఈ తాడి చెట్టు ఎక్కినాడా పచ్చికాయ రాజు పెట్టినాడా. ఆ పచ్చికాయలు పెట్టినప్పుడు ఈ దబ్బను పడ్డది ఫస్ట్. ఈ పెద్దకాయ కదా ఏది పడింది మీది ఎలా నాకే తెలుసా. ఇది దాని తర్వాత లక్ష్మి పోయి ఏరుకొచ్చింది. ఇది బొట్టకాయ. అన్నిటికంటే ఫస్ట్ నేను రాల్చింది ఇది పచ్చికాయ. దీని కనుక కాలద్దాం. పచ్చికాయ అది దాని కనుక కాలద్దాం ఏమవుతుంది చూద్దాం. తర్వాత అశోక్ దిగేసి కూర్చోను అంతే ఇది మాట్లాడుకుంటాను. ఇప్పుడు అంతలో ఇది పడ్డది. లేదంటే 2 తాటికాయలు రాలగొట్టింది కదా. అది కానీ రాలగొట్టకుండా నేను ఎక్కిండేది ఆడ నాయన. అసలు కష్టం అయిపోతుందా? అబ్బా తలుసుకుంటుంటేనే ఇంకా రూపు ఆగట్లే ఎక్కింది. ఇంకేం లేటా కాల్చేద్దామా? ఇంకా ఆలోచిస్తా ఉన్నారా? మంట పెట్టండి రా. అగ్గిపిట్లో చూస్తే 4 పుల్లలు ఉన్నాయి. అగ్గిపిడి తేలా నువ్వా? ఇదిగో అగ్గిపిట్టా 4 పుల్లలు ఉన్నాయా? నమ్మలే ఉన్నాయి, ఒక 5-6 పుల్లలు ఉన్నాయి. జాంకాయ నాకు వచ్చింది పోండిరా. జామ పని తింటావా? ఉండరా లక్ష్యం దాని టెక్నాలజీగా మాట్లాడాలి. మంటకెంత అబ్బా మండిపోయింది. స్టార్ట్ అయింది. లక్ష్యం ఏమన్నా సరే గ్రేట్ రా మణేంద్ర. మనం లక్ష్మణ్ తక్కువ అంచనా వస్తాగానే ఇటువంటి టోటల్ డబ్బులు పనికి వస్తాడు. ఇదిగోరా మడిపోయా లక్ష్యం బల మంటేసినారా క్లాప్స్ రా నీకా రా ఏరా మొదలేరా ఇంకేరా ఉన్నారు తాటాకలా. ఇప్పుడు అప్పుడే అయిపోయినాయి, 1 సెకండ్ అయిపోయినాయా? అయ్యా అంతా మనం ఈ వారేస్తే అసలు సెగ ఎక్కువ ఉండదు రా కాయలకే. అసలు ఎక్కువ ఉండదు. మనం వేసింది ఆడ వేసేది. ఇది చూస్తే ఆడేసి ఉంటుంది, అది చూస్తే ఆడేసి. శ్రీరామ్ మీరు కాలుస్తానండి. నేను ఆ స్టార్ట్ పోయేసి ఇంకో 2-4 తాటికాయలు ఏరుకోవచ్చు. తాటికాయలు ఏరుకొని వస్తాం. ఇది అట్టేస్తుందా సదర పెట్టి నిదానంగా అట్ట అట్ట తిప్పిస్తా కాలుస్తా ఉన్నాడు లక్ష్మి తెచ్చేవాట్లో. అయ్యే అది తీబాక అసలు బయట తీబాక దాని మధ్యలో వేస్తా. అది ఏం కలుతారు అప్పుడే బురుగు వచ్చేసిందా? బురుగు వస్తుందా? తాటాకులు తెచ్చేస్తా. తాటికాయలు వచ్చేస్తున్నాయి నోటికే. మరి బురుగు వచ్చేస్తున్నారు. దేని వల్ల అది బాగా పండిపో ఉంటుంది. అది ఒక సైడ్ బాగా గాలి ఉంటుంది. పోయేసి ఏదిదా తాటాకులు ఎత్తుకుని వచ్చి వేసినాడు మనారుగా. చూస్తే ఒకదానికి అప్పుడే బురుగు వచ్చేసింది. ఇప్పుడు ఎందుకు వేస్తున్నావా టాటాకులేరా? వనరుగి అన్నిటి మీద పడాలి. ఈ విధంగా 2 మాటలు కానీ సాగేస్తే కలిపోతాయి బాగా.
వీటిని కాల్చినప్పుడు ఇంకొకసారి పక్క తిప్పి కాలద్దాం సార్ హర్ష. ఏయ్ తాటి పరకలన్నీ వేసి అది ఎట్ట కాలాలంటే మనం 7 కాలిస్తే మన ఊర్లో అవి వాసన కొట్టాలి అందరికి. ఎలా వచ్చాం వినపడదా? మనం 7 కాలిస్తే మన ఊర్లో పోయి వాసన కొట్టాలి, ఆవిడందరూ వచ్చేయాల. ఏంది గోలు కరువు పని పోతున్నారు లేరా సార్, గోలుకి వాసన రాదు కానీ. దాని వనారు చేసుకో. ఇప్పుడు టాటా ఇప్పుడు మంటేసా కదా, ఆ కాయల్ని వనారు చేసుకో. ఏది కాలేదు ఏది కాలేదు అయ్యా, కాలిపోయినట్టు అనిపిస్తున్నారా? అదైతే బద్దగా చీలిపోంది, అది తాటిపోండు. నాకు తెలిసి మంట అవసరం లేదనుకుంటానా, ఆ నెప్పుల మీద కాలనీరా రే లక్ష్మో. అది బాగా కాలిపోయింది లక్ష్మో, ఇంకెందుకు అనవసరం. మనం మంట వేయడానికి తాటాకులు సరిపోలా. ఇంకొచ్చినాం శుద్ధంగా కావాలని నేర్చుకున్నామా, ఇప్పుడు ఎత్తుకొని వెళ్ళిపోయినామంటే చాలు. శ్రీరామ్ మాత్రం ఆడు చేరి వద్దు వద్దు అన్నాడు. ఏం కాగినా ఏం మాకేం అర్థం కావట్లే. నువ్వేం వాటంగా పెట్టేసుకున్నావు ఇప్పుడు నేనట. చూద్దురా అవి చూద్దురా ఎడగలిపోయి దాంట్లో నుంచి ఒరే వద్దురా సరేరా మీ మాట గో చూడు చూడు ఎడగలిపోను. మీరు మాట అంటారా? అశోక్ హర్ష మాట అనరు. చూడండి బండి మోపుడు టాటాకులు ఎత్తుకొచ్చేసినారు. దాన్ని లక్ష్మణ గోడికి ఒక్కొక్కటి వేసి అని చెప్తున్నారు. ఇంక వీడు చెప్పేదే తోడు, వీడు ఇంకా మాట్లాడు కాబట్టి వీడు కూడా వేస్తా ఉంటాడు. ఆయన నాకు తెలిసి అటు కాకుండా ఇటు కాకుండా పోవాలా, అప్పుడు చెప్తా అశోక్కి. అశోక్ పని కాదు కానీ లక్ష్మణ పని చెప్తా ముందు. నువ్వు ఓసారి వాళ్ళు ఏమంటారు, నువ్వు ఎట్టేస్తావు. ఏం దేవుడు ఇచ్చిన ఫోన్లా నేను తాటి చెట్లు తాటి చెట్లు అశోక్ గోడి కూడా చూడండి, వాడు ఏం మాట్లాడుతున్నావు వాడికే తిరుగుతాను. ఒకసారి తాటి చెట్ల దగ్గరికి వస్తే ఇంకా అదే పేరు రిపీట్గా పలుకుతున్నాడు వాడు. నేను హర్ష తాటికాయలు కాల్చే కాడుంటే అసలు మా ఇద్దరిని శ్రీరామ్ అయితే ఉన్నట్లే. ఫస్ట్ తాటాకులు లేబరా కాలవాలన్నాడు, పోయినాం ఎత్తుకొచ్చినాం. ఆడ పోయేటప్పటికి అవి కాలిపోయినా, అయినా సరే కాలమని చెప్పి మనం ఇచ్చినట్టుగానే కాలిపిస్తా ఉన్నాం. నిలిచి అవి నీట్గా తుడుచుకొని తినేదానికి వచ్చేసరికి ఏమి లేవు. పోయేసి అరిటాకులైనా తుంచుకొని వచ్చి అరిటాకులతో అయినా పట్టుకొని బాగా సీల్చుకొని తిన్నామని చెప్పిపోతున్నాం. అరిటాకులు అంటే జాంకాయలు పోదాం, జాంకాయలు చూస్తారు వాళ్ళు చూస్తున్నది లేదా బయట పోతున్నారని. ఏడాంత కలుస్తున్నావు, నువ్వు కానీ కలుసుకున్నావా? ఊరి నువ్వు దొంగనువా? ఏడా అదిగోరా ఆడకుండా ఎక్సలెంట్ పుండు. 1 2 3 అగో నేను ఎత్తింది చూడు. ఇదిగో ఇవి ఏడా అది ఎటే అది 1 3 ఎర్ర జాంపుండ్లు. జాంకాయలు కోసుకొని అరటి చెట్ల దగ్గరకు వచ్చాను. ఇంకా తింటా 4 అరటి ఆకులు కోసుకొని వెళ్ళిపోదాం. ఎర్ర జాంపుండు అయ్యా అది ఒకటి చాలదా? మళ్ళీ ఒకటి తెచ్చినారా అంటాడేమని. తుడుచుకునే కదా ఇదైనా కోసి ఇబ్బందిలే, ఏదైనా ఒకటి కోసి తుడుచుకునే కదా దానికి పోతుందరు. లేదంటే ఇదిగో 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 700 ఇదిగో ఇది పోయి ఒక సైడే ఉంది దానికైనా అయితే అందులో పోయి. చూడండి అశోక్ మరీ దారుణం అయిపోయినాడు. వాడికి చెప్పేసిపోయినాడు తాటి పనులు బాగా కాల్చి అని. చూడండి తెచ్చుకొని జామ పనులు అంటున్నాడు. నాకు ఇస్తావా? తీరా ఇదిగోండి జామ పండు బాగా గాలిపోయి. మీరులే
ఇందాక చూడడానికైనా ఎట్టున్నాయి అంటే కనబడుతున్నాయి. వాడు చూడు ఏ మార్గం కాల్ చేసినాడు. అబ్బా అవి చూడరా. చెప్పండి తింటావా తింటాం. అసలు మీరు కావాలా ఎక్కువ మాట్లాడితే మేమే కాల్చింది. మొత్తం రాల్చి చిన్న కాదు ఫస్ట్ చేసిన తాటాకులకే బాగా పడిపోయినది. అప్పుడే తీసుకుని తినేస్తుండాలి నీది. అప్పుడే చూడండి బయట తీసినారో లేదు మా కాయ అది మా కాయ అంటున్నారు. చూడండి ఎలా కాలినాయో. చూడండి అసలు ఏం మాత్రం కనబట్టంలా మాకు కాలిపోండి. మనం కాల్చుకొని తింటే సరిపోదు, నీట్గా శుభ్రం చేసుకోవాలా. అది ముట్టుకు తప్పదు. నేను ఒక దగ్గర కాల్చుకున్నప్పుడు ఆ విధంగా చేయకపోతే తప్పది. అయినా కూడా మామూలుగా పైరు అయిపోతే మంటేస్తుందా చాలా మంది. మనం తెచ్చినాం ఈ వారికి తాత కాయపరకల వారికి అంతే. అదే లక్ష్మణ్ ఈ కాయరా పచ్చికాయ ఇది, అది ఎట్లుంటుందో చూద్దాం. అది లక్ష్మకే కావాలి అట్లే. దీని ఆడికా మేము అలా ఒక్కడు పట్టుకుంటే అంత కష్టపడి చెట్టు ఎక్కినోడికి మాత్రం లేదా? చెట్టు ఎక్కిన పలానా దానికని చెప్పా ఆ కాయ రాల్చుకున్నాం. అది నీకే కాబట్టి మేము చెట్టు కింద కూర్చో మేము రాల్చుకున్నాం. ఇది బండిరా బా అసలు మాకు ఇస్తారా మాయ కూడా బాగా గాలేండి మీరే కదా. అప్పుడే తిన్నాడు సెలవుకుంటా. హర్ష నువ్వు తప్పు చేసావు హర్ష. ముందు ఆ బూడిది తుడుచుకొని చేస్తారు, అదంతా బూడిది కదా కవ్వకూడదు. ఎల్లదరా శ్రీరాముదా పూసేసినారా ఎట్లుంటది అంటే ఎట్లుంటది. మాకు బాగుంది. నాకు లాస్ట్ కి పచ్చికాయ వదిలేసినారనమాట. సరే ఏదేం తినేస్తాను అనుకోండి. నువ్వు దూరంగా పోటా నా దాంట్లో నీకేం పనే. ఫ్రెండ్స్ మా అన్నట్టు అడగడం మర్చిపోయినా మిమ్మల్ని. మాలాగే మీరు ఒకసారి తాటి చెట్ల కాడికి వెళ్ళి మారుగా తాటి పండ్లు ఏరుకొని కాల్చుకొని తిన్నారో ఒకసారి తప్పకుండా అయితే కామెంట్ చేయండి. అలాగే ఎన్ని సంవత్సరాల ముందు తిన్నారో కూడా ఒక్కసారి తప్పకుండా అయితే కామెంట్ చేయండి. నిజంగా మేము చిన్న పిల్లకాయలు అప్పుడైతే అసలు రోజు అదే పని మాకు. అసలు ఏంటంటే ఈ అనుకునేది తాటికాయలు పోదాం అనేసి తాటికాయలు పండ్లు కనిపిడితే రెండుగా ఏరుకొని వచ్చేసేది, ఇట్లా కాల్ చేసేది, ఊరు పండు ఎత్తుకుని వాళ్ళు దిగేది. శ్రీరామ్ ఇదే కాదు తాడి చెట్లు చేద్దాం ఒకసారి. తాడి చెట్లు చేద్దాం. మన సబ్స్క్రైబర్లు కూడా అడుగున్నారు చాలా మంది తాడి చెట్లు. ఇంతకు ముందు మనం తాటికాయలకి పోతాం చూడు, అప్పుడు అడిగినారు కామెంట్ చేస్తున్నారు. కొండలో వేసి బెల్లం వేసి ఉడకేస్తే హైలైట్ లో ఉంటాయంట. అది కూడా కొండలో అయితే తిన్నాం కానీ హైలైట్ లో ఉంటాయంట కాదు, హైలైట్ లో ఉంటాయి. మనం చాలా చేసినాం ఒకసారి, కానీ వీడియో ఎప్పుడు చేయలే. ఫ్రెండ్స్ మీరు ఇదిగానే ఒకసారి కామెంట్ చేయండి. తాటి కాయలతో అంటే మరీ పండ్లు బండినో కాయలతో చెక్కులు కోసి కొండలో వేసి కానీ దబరలో వేసి బెల్లం వేసి పాకం బట్టి ఉడకేస్తారు. కొండలోనే బాగుంటాయి. ఓకే మన పనిలో మనం ఉంటే లక్ష్మి హర్ష అయితే లాగిస్తా ఉన్నాడు. నాకు కాలిపోతుందా బూడిద నాకుతున్నాడు. అబ్బా పట్టాడ్రా, అది బాగుంటది. ఆ విధంగా పీచు బాగుంటది. ఇప్పట్లో శ్రీరామ్ ఏ విధంగా పోయి తాటికెళ్ళి కాల్చుకొని తిన్న వాళ్ళు ఉంటారా ఉంటారు, రేరు. టౌన్ లో ఉన్న వాళ్ళు అయితే అసలు ఇలాంటివి తినరు అనుకుంటానే చూడు. అసలు జోలికి రారు. తింటారు కొంతమంది పల్లెటూరులో అలవాటు ఉంటుంది. అవును నాకు తెలిసిన తాటికాయలు తింటారు కానీ తాటి పండ్లు తింటారనే కానీ ఏడు నా కాయ మీద పడ్డాడు. అది తీసింది కాక అట్టాట చేసి మళ్ళీ నా కాయ మీద పడ్డాడు. లక్ష్మా రోజంతా కదా రేపంతా కూర్చున్నా కూడా నీకు అది రాదు. అది అసలు కాలేదు. ఒకసారి ఎట్లా ఉందో చూద్దాం లోపల. నీ కాళ్ళ నీకు అంత మాత్రం తలలా నువ్వు కాలేదంటే ఇందాక కలిపి బాగా చూడండి ఎంత నీట్గా. వీళ్ళ మాటగా నేను పచ్చిగా నవ్వులు ఉంటారు. అప్పటికే అక్కడక్కడ ఎదుగుండి పచ్చిగా ఉండి వినరు కదా. యాడా అది పచ్చిగా కదా ఉండదా.
ఇంకా గాలి ఉండవా? ఉడుకున్నది అదే లక్ష్ము ఏది చెప్తాదే శ్రీరామ్ తెలియదు కాబట్టి ఏదో చెప్పాను. ఈ విధంగా తాటిపండు తినాల్సింది. శ్రీరామ్ తిన్నట్టు కాదు, ముట్టి పట్టాలా దాన్ని ఊటాలా. అట్టయితే నేను చూడు ఇప్పుడు అబ్బా నువ్వు వర్షనే అంటా అట్ట. అవును అట్లా తినాల్సింది. దానికి అప్పుడు రుచి టేస్ట్ మొత్తం ఉంటాయి. ముక్కు గురించి తీసుకున్నాడు, అది ముక్కుతో తినాలా. తింటే రుచి ఉంటుంది, ముక్కు అన్ని టేస్ట్ చేయాలి. ఎట్టయితే నేను ఈరోజు తాటి పండ్లు తినమనుకున్నాం. పాపంరా ఇటువంటి రోజులు దగ్గర గుర్తొస్తున్నాడా. సరే కానీ తింటున్నారు, టేస్ట్ ఎట్టుందో చెప్పలేదే. సూపర్. నీకు ఈ మార్గం తింటే కాదు, లాక్కొని పీసులు లాక్కుంటే రుచి ఉంటుంది. తీయంగా పిల్ల ఉందా వ్యూ అన్నాడు. దీని ఇప్పుడు ఒక పట్టు బట్టాలి ఇప్పుడు. కలిపోతుందా ఊరి నాకు కానీ ఒకటి నీకు పెడుతున్నానా నీకు అది. సంవత్సరానికి ఒకసారైనా తాటి పండు, నేరేడు పండు, తాటికాయ, గొంజు పుళ్ళు అన్ని టేస్ట్ చేయాలంట. మా అవ్వ చెప్తుంటది. సంవత్సరంలో ఒక రోజైనా అన్ని కాడే మనం బాగుంటా అయ్యా మన కాడ రావాలి. అట్టుంటే వస్తాయి అన్ని నీ ఇక్కడికి వస్తాయినా మన కాడికి రావాలంట. అబ్బా ఇది తినేటప్పుడు అని తిన్నాను సేపు బాగుంటది, దాని తర్వాత మొత్తం పుల్లుకు ఇరుక్కోపోతాయి. అదే మెయిన్. మళ్ళీ లాగేటప్పుడు కూడా పుల్లు జూ అని ఉంటాయి. లాస్ట్ కాసేపు వచ్చేసి అటు కాకుండా ఇటు కాకుండా మాడిపోయినట్టు అవుతున్నాయి. ఇది తెల్లంగా అది నువ్వు రాల్చుకున్నప్పుడు రాసాక దాన్ని తిన కావాలంటివి. అబ్బా చూడ నాకు పొలంలో ఇరుక్కుపోయిందా. నువ్వు చెప్పినట్టు తిన్నాను సేపు బాగుంటాయి, తిన్న తర్వాత పొలంలో నుంచే ఏళ్ళు బిట్టి లాగడం. వీడు చూడండి దాన్ని ముట్టుకు వదిలేటట్లేడు. రాదురా నువ్వు ఈ రోజు నుంచి రేపు దాకా కాలపు ఆదిమానంలో జీవిస్తున్నాం. కోతులు ఓడుతున్నామా? అచ్చం కోతులు లెక్కలే ఉన్నారు మీరు. అబ్బా నువ్వునా? హర్ష తినేది ఉడికి పొలం ఉంది. హర్ష అదినా ఎట్ట దాన్ని తినే చూడండి హర్ష చూడండి అర్థం కూడా. అదిగో అది ఆస్వాదిస్తా తినాలంట. నాకంతా మాడిపోయినా ఇప్పుడు చెప్పరా చెప్పు. మేము చెప్పినా కాబట్టి తీసినారు, మేము చెప్పకుండా మీరు ఆడ తీసుకుంటారు. మీరు చెప్పినప్పుడు ఎత్తుండుంటే ఒక్కడే తినుండబల్లే. అట్టంటావా? పర్ఫెక్ట్ గా ఉడుకు. ఆయన ఒకటి తింటున్నావు కదా, తింటా కూడా మాట్లాడు. నువ్వు మీరు దీమన్నప్పుడు తీసేస్తుంటే తినున్నావు. నేనా అప్పుడు దాని నుంచి బురుగు వస్తున్న తలకి కాలు పడదురా అని అన్న. ఛాలెంజ్ పెట్టుకున్నాడు, 1000 రూపాయలు ఇస్తాడు. చూద్దాం. సింపుల్ చేస్తాను చూడు. మేము ఇప్పుడు దాకా తాటికాయలు కాల్చాం కదా, అక్కడే తాటికాయలు అంటున్నా, తాటి పండ్లు కాల్చాం కదా, పక్కనే ఒక తాటి చెట్టు ఉంది. దానికి మొత్తం చూడండి గూళ్ళు ఎట్టున్నాయో, పెట్ల కీ 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 అని అరుస్తా ఉన్నాయి. అది యాంగూడు అది అప్పట అయ్యే ఇదో పేరుదా ఆ సిరం అంత ముందు మనం పట్టుకునిలా చూసాం రాలిపుండే చూసిన తమాలు కడతాయి. రివర్స్ రివర్స్ గిచ్చిగోడి గిజిగాడి పెట్ట పేరు అది. పెట్ట పేరు గిజిగాడి అంట. గిజిగాడి ఏమోలే మీ చెప్పినట్టు ఏ నమ్మాలో. ఫ్రెండ్స్ మొత్తాన్ని చూసారు కదా, మేము ఇప్పటి నుంచో అనుకున్న పని అయితే సాధించేసాం. తాటికాయలు అయితే కాల్చుకొని తినాలనుకున్నాం. మొత్తానికి ఈరోజు కాల్చుకొని తినేస్తాం. ఇంకా కాల్చుకునేటప్పుడు అక్కడైతే ఉంటాయి కదా, అవన్నీ కూడా వేస్ట్ పాటు మొత్తం అయితే ఎత్తేసాం. ఇంకా మన ఊళ్ళ సంగతి తెలిసిందే కదా, చూడండి ఈ వండాయి లాస్ట్కి మొత్తం ఉట్టేశారు. ఇంకోటి ఏంటంటే వీటితోనే తాటికాయలతోనే తాటి చిక్కులు తీసి ఉడకేస్తారు కదా, అదొకటి. ఇంకోటి తాటికాయలతో హల్వా అయితే చేస్తారు కదా. ఆ రెండిట్లో ఏది చేద్దాం ఒకసారి తప్పకుండా అయితే కామెంట్ చేయండి. ఆ రెండిట్లకి ఏది ఎక్కువైతే కామెంట్ వస్తుందో అదైతే ఖచ్చితంగా చేద్దాం. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో ఎలా అనిపించిందో ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటాం. బాయ్ ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్. మళ్ళీ ఇంటికి వెళ్తానంటే ఇంకో పొండి అయితే రాలింది, దీన్ని ఎత్తుకొని ఇంటికి ఎత్తుకొని వెళ్దాం. దీన్ని గ్యాస్ మంట పైన పెట్టి కాలుద్దాం డిఫరెంట్గా, ఆడెత్తకాలతో చూద్దాం. టెస్ట్ చేస్తావా? చేద్దాం. ఇది ఇంకొక 10 నిమిషాల ముందు పడుంటే బాగున్నా. అబ్బా అదిగా మంటలోకి ఇది కూడా